పాకిస్తాన్ భారత్ను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా? పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇండియాపై అణుదాడి చేస్తామంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఢిల్లీ, ముంబై నగరాల మీద దాడి చేస్తామని, అమెరికా పాకిస్తాన్పై దాడికి దిగితే మేము ఇండియాను టార్గెట్ చేస్తామంటూ అబ్దుల్ బాసిత్ అంటున్నాడు. అమెరికా మా అణుశక్తి పరిధిలో లేదు కాబట్టి మా లక్ష్యం నుంచి ఖచ్చితంగా ఇండియానే ఉంది కాబట్టి మేము ఇండియాని దాడి చేస్తాం అంటూ చెప్తున్నారు. పాక్ నుంచి అణుముప్పు పొంచి ఉందంటూ యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం, పాక్ పొరుగు దేశాలకు ముప్పు పొంచి ఉంది అంటూ యుఎస్ ఇంటెలిజెన్స్ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు మనం కొన్ని చూసాం యుఎస్ నుంచి. అంటే పాకిస్తాన్ వల్ల అమెరికాకు నష్టం అని, లేదంటే ఇతర దేశాలకు నష్టం అంటూ కొన్ని కామెంట్స్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కామెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి వ్యాఖ్యలు చేస్తుంది. పాకిస్తాన్కి ఆల్రెడీ భయం పట్టుకుంది. రేపో మాపో ఒకవేళ యుఎస్ ఇప్పుడు ఇరాన్ మీద చేసినట్లుగానో లేదంటే ఇతర దేశాల మీద చేసినట్లుగా రేపు పాకిస్తాన్ మీద కూడా రాడికల్ ఇస్లామిక్ లీడర్స్ దగ్గర అణువాస్త్రాలు ఉండకూడదు, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని ఓ పక్క ఇజ్రాయిల్ చెప్పింది. నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ తర్వాత పాకిస్తాన్ పేరునే తీసుకొచ్చారు చాలా క్లియర్గా. మరోవైపు అమెరికా కూడా వాళ్ళకి కొన్ని ఏదో బిచ్చం మెతుకులు వేస్తూనే, కొన్ని ఎంగిలి మెతుకులు వేస్తూనే వాళ్ళకి అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ఈ మధ్య అమెరికా మరొకసారి ప్రకటించింది. ఒక 4-5 months బ్యాకే మనం చూసాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అమెరికానే చెప్తోంది పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, ఆ దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం మంచిది కాదు అని చెప్పేసి. ఇది చూసి ఇప్పుడు పాకిస్తాన్కు భయం పట్టుకుంది. ఓ పక్క షెహబాజ్ షరీఫ్ అమెరికా ఇస్తే తప్ప, అమెరికా, చైనా లాంటి దేశాలు ఇస్తే తప్ప వాళ్ళ దేశాన్ని నడపలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికే ఆల్రెడీ పెట్రోల్, డీజిల్ ధరలను ఆల్మోస్ట్ 100% పెంచుతున్నట్లుగా ఒక ప్రకటన చేశాడు అక్కడ. అంటే దేశం ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200కి వెళ్ళే పరిస్థితి ఉంది అక్కడ. డీజిల్ అదే పరిస్థితి ఉంది అక్కడ. వాళ్ళకి తినడానికి తిండి లేదు. అసీం మునీర్ ఏమో అమెరికా గడ్డ మీద కూర్చొని, అమెరికాకి పిలిచి అసీం మునీర్తో ట్రంప్ మాట్లాడితే అమెరికా గడ్డ మీద కూర్చొని, ఎవరు అక్కడి త్రివిధ దళాలకు అధిపతి కదా, కూర్చొని మేము భారతదేశం మీద దాడి చేస్తాం, మేమే పోయే టైం వస్తే మొత్తం సగం ప్రపంచాన్ని మేము తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు మరొకసారి మధ్యలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ మాజీ ఆర్మీ అధికారులు మాట్లాడినటువంటి మాటలు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి. ఇప్పుడు మరొకసారి అబ్దుల్ బాసిత్ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇలా వరుసగా ఏదో ఒక కామెంట్స్ చేయడం, భారతదేశం మీద తమ విషయాన్ని వెళ్ళగక్కడం. భారతదేశం కొత్త మిజైల్స్ తయారు చేసుకుంటే అవి పాకిస్తాన్ కోసమే అని భయపడ్డాం. తిప్పికొడితే ఎంత దూరంలో ఉంది పాకిస్తాన్? దానికి 12,000 కిలోమీటర్లు వెళ్ళే బ్రహ్మోస్తో మాకేం అవసరం? 10,000 కిలోమీటర్లు, 12,000 కిలోమీటర్లు. మేము కొన్ని డ్రోన్స్ తయారు చేస్తున్నాం కదా మనం, ఆ డ్రోన్స్ సరిపోతాయి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా. సో అనవసరమైనటువంటి ప్యానిక్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం. అఫ్కోర్స్ ఇండియా ఈజ్ టేకింగ్ ఇట్ వెరీ లైట్లీ. కాకపోతే ఇప్పుడు ఏదో ఒక రోజు ఇరాన్కి పట్టిన గతి పాకిస్తాన్కి పట్టబోతుందా? రాడికల్ ఇస్లామిక్ నాయకులు పాలిస్తున్నటువంటి దేశాలు, రాడికల్ ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అనే అభిప్రాయానికి అన్ని దేశాలు వస్తున్నట్లుగా కనపడుతుంది. ఈవెన్ చైనా ఈజ్ నాట్ అప్రిషియేటింగ్ ఫర్ పాకిస్తాన్ హ్యావింగ్ న్యూక్లియర్ వెపన్స్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇజ్రాయెల్ రీసెంట్గా నెతన్యాహునే చెప్పారు నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అన్నట్లుగా మాట్లాడారు. ఈ మధ్య మనం విన్నాం. మరోవైపు ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ని అవకాశం దొరికినప్పుడల్లా టార్గెట్ చేసుకుంటూనే ఉంది. అఫ్కోర్స్ వాళ్ళు అడిగితే అప్పులు ఇస్తున్నారు, వడ్డీలకు బాగానే డబ్బులు ఇస్తున్నారు, లేదంటే అప్పుడప్పుడు సహాయాలు చేస్తున్నారు. బట్ వాళ్ళని అలాగని ఎదగనిచ్చే ఆలోచనలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం మీద విషయం కక్కుతుంది. అంటే భారతదేశం మీద మేము ముంబైని లేపేస్తాం, ఢిల్లీని లేపేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఇస్లామాబాద్ ఏమైపోద్ది నిజంగా మనల్ని టచ్ చేస్తే? నిజంగా వాళ్ళు తట్టుకోగలుగుతారా భారతదేశాన్ని? సైనిక శక్తి అసలు ఉందా? భారతదేశంతో పోటీ పడగలిగే శక్తి కానీ? మొన్న జరిగిన యుద్ధంలో ఇక ఆల్మోస్ట్ రేడియేషన్ లీక్ అవుతుందేమో అని చెప్పి భయపడి ఏడ్చుకుంటూ అమెరికా దగ్గరికి వెళ్తే భారత్ అప్పుడు అమెరికా చెప్తే ఆపలేదు.
అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనవసరంగా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో భారత్ యుద్ధాన్ని ఆపింది. చాలామంది ఫీల్ అయ్యారు, అనవసరంగా యుద్ధాన్ని ఆపింది భారత్, ఇంకొంచెం కంటిన్యూ చేస్తే అయిపోయేది కదా ఒక పని అని చెప్పేసి. చావు తప్పి బయటపడింది జస్ట్ అలా. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ భారతదేశం మీద అంటుంది. సో అసలు కంపేర్ చేసి చూస్తే ఏముంది పాకిస్తాన్ దగ్గర? భారతదేశం గురించి ఇన్నిసార్లు ఇంత దారుణంగా మాట్లాడడానికి అసలు పాకిస్తాన్ దగ్గర ఏముంది అంటే సైన్యం గురించి ఒక్కసారి నేను ఐడ్ లైక్ టు గివ్ ఏ స్మాల్ కంపారిజన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్స్ స్ట్రెంగ్త్. ఏముంది అంటే సైనిక బలం గురించి చూస్తే, ఆర్మీ గురించి చూస్తే, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇండియా ప్రపంచంలోనే. వీఆర్ ఇన్ టాప్ థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లోనే మనం ఉన్నాం. స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్ మనది. టాప్ 5లో మనం ఉంటే పాకిస్తాన్ ఎక్కడుంది? ఎక్కడో 20లో ఉంది, 18-20 ప్లేస్లో ఉంది. అండ్ దే ఆర్ కంపేరింగ్ విత్ అస్. దే వాంట్ టు డెస్ట్రాయ్ అస్. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఆ న్యూక్లియర్ వెపన్స్ని అతి త్వరలో లాక్కునే పరిస్థితి రాబోతుంది. మన దగ్గర 14 లక్షల మంది సైనిక బలం ఉంటే పాకిస్తాన్ దగ్గర అప్రాక్సిమేట్లీ 6.5 lakhs ఉన్నారు. అంటే ఈవెన్ మనలో సగం కూడా సరిగా లేరు. ఇక న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అఫ్కోర్స్ మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాకపోతే మిజైల్ సామర్థ్యం ఎంత ఉంది మన దగ్గర, వాళ్ళ దగ్గర ఎంత ఉంది? అగ్ని సిరీస్ ఉన్నాయి మన దగ్గర. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ మన దగ్గర ఉన్నాయి. అగ్ని సిరీస్, బ్రహ్మోస్ ఇవన్నీ మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి. షాహిన్, గౌరీ 4000 kilometers, 3000 kilometers వాళ్ళ రేంజ్. వాట్ డూ వీ హ్యావ్? 10,000 kilometers, 12,000 kilometers. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ మన దగ్గర ఉంది. వాళ్ళకి అంత అవసరం లేదు. వీ కెన్ రీచ్ యుఎస్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ వన్ స్టెప్ వీ కెన్ రీచ్ యుఎస్ ఆర్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆల్మోస్ట్. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర ఫైటర్ జెట్స్ మోర్ దాన్ 700 ఉన్నాయి. వాట్ దే హ్యావ్? అప్రాక్సిమేట్లీ 350 to 400 ఉన్నాయి మహా అయితే. మన దగ్గర అఫ్కోర్స్ రఫేల్ ఉంది, అలాగే 30 MKI ఉంది. పాకిస్తాన్ దగ్గర F-16, F-17 ఎప్పుడో అమెరికా వాడినటువంటి, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం వాడినటువంటి ఫైటర్ జెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ట్యాంక్స్ మన దగ్గర 4500 ట్యాంక్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉంది 2600 ట్యాంక్స్. ఇక నేవీ, ఇండియా దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2 ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి? 0. ఇక పెద్ద పెద్ద ఆమో విషయానికి వచ్చినట్లయితే అసలు మనతో కంపారిజన్ కూడా చేసుకోలేదు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ ఏ బ్రీఫ్ కంపారిజన్. పూర్తి స్థాయిలో కంపేర్ చేసుకుంటే పోతే దే ఆర్ వీ కాంట్ ఈవెన్ కంపేర్ విత్ పాకిస్తాన్. అలాంటిది మన దేశాన్ని ఇలా మాట్లాడడం, మేము లేపేస్తామని చెప్పి మాట్లాడడం. ఇక్కడ తప్పు చేసింది ఏదైనా ఉంది అంటే అమెరికా పాకిస్తాన్ విషయంలో, భారతదేశం కాదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ విషయంలో ఎప్పుడూ చాలా క్లియర్గానే ఉంది. కానీ అమెరికా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అనవసరంగా ఎంకరేజ్ చేసి చివరికి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నౌ దే ఆర్ రెడీ టు డెస్ట్రాయ్ 50% ఆఫ్ ది వరల్డ్. మేమే పోయే టైం వస్తే సగం ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతామని చెప్పేసి అసిమ్ మునీర్ మాట్లాడతాడు. మేము తలుచుకుంటే మొత్తం భారతదేశంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూల్చేస్తామని చెప్పేసి షహబాజ్ షరీఫ్ మాట్లాడతాడు. ఇప్పుడు అబ్దుల్ బాసిత్ మాట్లాడుతున్నాడు దట్ దే కెన్ అటాక్ ఢిల్లీ ఆర్ ముంబై. మోదీ ఒకసారి అన్నారు కదా, మాట్లాడితే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటారు, మరి మా దగ్గర ఉంది ఎందుకు దీపావళికి దాచిపెట్టుకున్నాం అనుకుంటున్నారా అని చెప్పేసి అన్నారు కదా. మేబీ అలా ఏమన్నా ఆలోచిస్తుందేమో పాకిస్తాన్. సో వాళ్ళు ఆల్రెడీ తినడానికి తిండి లేక సఫర్ అవుతున్న టైంలో, వాళ్ళ పెట్రోల్ డీజిల్ రేట్లు డబల్ అవుతున్న టైంలో, వాళ్ళకి ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు అక్కడ నడపలేక, రోడ్ల మీదకి వెహికల్స్ రానివ్వలేని పరిస్థితుల్లో, అండ్ ఇంటర్నల్గా బలూచిస్తాన్తో వాళ్ళు ఎటూ తేల్చుకోలేక, మరోపక్క ఆఫ్ఘనిస్తాన్తో ఎటూ తేల్చుకోలేక తుక్కుగా కొట్టిపారేస్తుంటే అటు సైడ్ అంతా కూడా బలూచిస్తాన్ స్ట్రెంథన్ అవుతుంది, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్. అట్ దిస్ టైం ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఇలాంటి ఒక పెద్ద యుద్ధాన్ని భారతదేశం ఆపగలుగుతుంది ఒక్క ఫోన్ కాల్తో అని మాట్లాడుతున్న టైంలో, ఈవెన్ ఇరాన్ భారతదేశానికి ఫోన్ చేసి మీరు ఇన్వాల్వ్ అవ్వండి ఈ విషయంలో అని చెప్తున్నటువంటి ఈ టైంలో, బ్రిక్స్ దేశాల సదస్సుల్లో భారతదేశానికి స్టాండింగ్ ఓవేషన్లు వస్తుంటే మన ప్రధానికి, వాళ్ళ ప్రధాని దిక్కులు చూస్తూ నిలబడాల్సి వచ్చిన పరిస్థితుల్లో
ప్రపంచంలోనే అగ్రదేశాలు సైతం భారతదేశం చేయబట్టుకోవడానికి రెడీ అవుతుంది. అంటే ఓ పక్క చైనా, మనం గతంలో చూసాం కదా బ్రిక్స్ దేశాల సదస్సులో, చైనా ఓ పక్క, రష్యా ఓ పక్క, ఇద్దరు చెరో పక్క నించొని మధ్యలో మోదీ ఉండి సచ్ ఎ గ్రాండ్ సిచ్యువేషన్ మనం అక్కడ చూసింది. అలాంటిది వేర్ ఆర్ వి? వరల్డ్లో మనం ఎక్కడున్నాం? ప్రపంచ దేశాలు యుద్ధాలను ఆపండి మహాప్రభు, మీరు ఒక్క ఫోన్ కాల్తో మీరు యుద్ధం ఆపగలుగుతారని గల్ఫ్ దేశాలు చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉంటే, మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూసినటువంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలకు కూడా మనం మెడికల్ ఎయిడ్స్ పంపిస్తున్నటువంటి టైంలో, మెడికల్ ఏఐడి పంపిస్తున్న టైంలో, లేకపోతే ఈవెన్ పాకిస్తాన్కి కూడా అవసరమైనప్పుడు వాళ్ళకు వరదలు వస్తే మనం పంపిస్తే మెడికల్ సపోర్ట్ పంపించాం, ఫుడ్ పంపించాం, ఇవన్నీ పంపించాం. వాళ్ళు పంపించారు శ్రీలంకకి. ఏం పంపించారు? ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్, ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ అవన్నీ పంపించారు. పరువు పోగొట్టుకున్నారు. హౌ కెన్ వీ కాంట్ ఈవెన్ కంపేర్. నాకు నిజం చెప్పాలంటే వీ డోంట్ ఈవెన్ నీడ్ టు టాక్ ఆల్ దిస్, వీ డోంట్ నీడ్ టు కంపేర్ ఈవెన్. కాకపోతే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బేసిక్ ఐడియా, and still they are ready to attack us and they want POK. సో ఈ కామెంట్స్ అన్నీ కూడా కేవలం ఒక మేకపోతు గాంభీర్యాన్ని చూసుకోవడానికో, అండ్ దే ఆర్ సేయింగ్, చూడండి ఏం చెప్తున్నారు, వాళ్ళ బుద్ధి ఎలాంటిదో చూడండి. ఒక ఉగ్రవాదుల బుద్ధే కదా ఇలా చేసేది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరాన్ని చూసి నేర్చుకున్నట్లున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళు గల్ఫ్ దేశాల మీద దాడి చేసినట్టు. ఎందుకు? అక్కడంటే వాళ్ళ స్థావరాలు ఉన్నాయి కాబట్టి దాడి చేసామని కనీసం ఇరాన్ చెప్పుకోగలుగుతుంది. అండ్ దే వాంట్ టు అటాక్ ఇండియా ఇఫ్ అమెరికా అటాక్స్ పాకిస్తాన్ అంట. వాట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఈజ్ దిస్? బికాస్ దే కాంట్ రీచ్ అమెరికా, బట్ వీ కెన్ రీచ్ ఇఫ్ యూ వాంట్. మనం అమెరికానే రీచ్ అవ్వగలిగే పరిస్థితుల్లో ఉన్నాం. మన బ్రహ్మోస్ వెళ్ళి కొట్టేసే పరిస్థితి ఉంది. వీ కెన్ రీచ్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్డౌటెడ్లీ. అండ్ దే ఆర్ సేయింగ్ దే కెన్ హిట్ ఢిల్లీ అండ్ ముంబై. ఏముందని వీళ్ళకి? ఇది అహంకారం కూడా కాదు, జస్ట్ ఫూలిష్నెస్, అంతకుమించి ఇంకేం లేదు. జస్ట్ ఫూలిష్నెస్. దే నీడ్ టు సర్వైవ్ సమ్హౌ. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఎక్స్పోజ్. వాళ్ళకి గొప్పగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఏమీ లేక చివరికి దిస్ ఈజ్ వాట్ దేర్ ఐడియాలజీ ఈజ్. జస్ట్ ఫర్ ద ఐడియా సేక్ వీఆర్ టాకింగ్. ఇంతకు మించి పాకిస్తాన్ దారిద్ర్యం గురించి మాట్లాడుకోవడానికి ఏముంది? పెద్ద పెద్ద పాలిథిన్ కవర్స్లో గ్యాస్ పట్టుకుపోతున్నారు వాళ్ళ పౌరులు. మనకి హర్మూజ్ స్ట్రైట్ నుంచి మన షిప్పుల్ని మనం విడిపించుకోగలిగాం. మన జెండా కనపడితే సెల్యూట్ చేసి పంపించగలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పౌరులు అక్కడ గ్యాస్ కావాలంటే పాలిథిన్ కవర్స్లో పట్టుకుపోతున్నారు. అండ్ దే డోంట్ హ్యావ్ వాటర్, ప్రాపర్ వాటర్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, చదువులు లేవు, ఈ మెడికల్ సపోర్ట్ లేదు, అండ్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు సరిగా లేవు. బయట దేశాలకు పోతేనేమో టెర్రరిస్టులు అంటున్నారు. ఏముంది వాళ్ళ దగ్గర? వాట్ దే హ్యావ్ టు కంపేర్ విత్ ఇండియా? వాళ్ళు ఇండియాని అటాక్ చేస్తామని ఏమీ లేనప్పుడు వాళ్ళకు ఉందల్లా డిస్ట్రక్షన్ మాత్రమే. ఏమీ లేని వాడికి, మంచి చేయడానికి తినడానికి ఏమీ లేనివాడు ఏం చేస్తాడు? ఇప్పుడు అక్కడ వాళ్ళు చేస్తున్నారు. వాడికి సాధించడం చేతగాక ఎవరైనా బాగుపడితే వాడిని కొల్లగొడదాం, లేదంటే వాడిని దెబ్బ కొడదాం, వాడు కూడా మనలాగే మన స్థాయికి రావాలి అని చెప్పి ఆలోచించడం. ఎందుకంటే వాళ్ళకి ఎదగడం రాదు కాబట్టి. ఇండియాలోకి వచ్చి ముంబైని, ఢిల్లీని మీరు బ్లాస్ట్ చేస్తుంటే ఇండియా టపాసులు కాల్చుకుంటుందా? మోదీ అన్నారు కదా, మేమేమైనా దీపావళి కోసం పెట్టుకున్నామా బాంబ్స్ అని చెప్పేసి. మేమేమన్నా దీపావళి చేసుకుంటూ కూర్చుంటాం ఆ బాంబ్స్తో? ఇవంతా కూడా కేవలం ఒక ప్యానిక్లోంచి వస్తున్నటువంటి మాటలు. అండ్ వెరీ షూర్ ఐ థింక్ ఇట్ సీమ్స్ ఖచ్చితంగా అతి త్వరలో పాకిస్తాన్ విల్ బీ ద నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ యుఎస్. ఇజ్రాయెల్ ఆల్రెడీ ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్పింది. ఇరాన్ తర్వాత అణ్వాయుధాలు కలిగి ఉన్నటువంటి దేశాలు పాకిస్తానే ఉంది. ఇస్లామిక్ కంట్రీస్లో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర మాత్రమే ఈ అణ్వాయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అండ్ ఎ రాడికల్ టెర్రరిస్ట్ కంట్రీ, అలాంటి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే వరల్డ్ ఈజ్ నాట్ సేఫ్. ఎవ్రీబడి నో దట్. That's why Israel is talking about Pakistan, America is talking about Pakistan, and of course India is always talking about Pakistan.
as they are a big threat to world. In fact, they are talking about themselves that they are very big threat to India and to the whole world. ఎందుకంటే మునీర్ చెప్పాడు కదా, we can vanish half of the world if somebody is attacking us అని చెప్తున్నాడు. మేమే పోయే టైం వస్తే సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామని చెప్తున్నాడు. ఈవెన్ నౌ అబ్దుల్ బాసిత్ ఈజ్ సేయింగ్ ది సేమ్ థింగ్. అమెరికా అటాక్ చేస్తే అసలు అమెరికా ఎందుకు అటాక్ చేస్తుంది, మమ్మల్ని అటాక్ చేయదు, వీఆర్ స్ట్రాంగ్ నేషన్, వీఆర్ ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పుకోలేని దుస్థితి వాళ్ళది. ఒక టిష్యూ లాగా వాడుతున్నారు వాళ్ళని అమెరికా వాళ్ళు. అది వాళ్ళకి రియలైజ్ అయినట్లున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్లో కూడా అదే కదా ఈ మధ్య మాట్లాడుకున్నారు. పార్లమెంట్ చాలా చీప్గా చూస్తుంది పాకిస్తాన్ని అమెరికా అని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడారు వాళ్ళ నాయకులు. వాడి వదిలేస్తున్నారు, చాలా దారుణంగా వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పేసి. సో ఐఎమ్ సారీ, ఐడ్ లైక్ టు షో యూ దట్ వీడియో వన్స్. ఒకసారి అబ్దుల్ బాసిత్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. జస్ట్ టేక్ ఏ లుక్, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు మీకే అర్థమవుతుంది. हमने तो देखिए और कुछ नहीं करना, हमने तो न्यूक्लियर रेंज में नहीं भी अमेरिका भी हमला नहीं कर सकता. हमारे लिए क्या वाइड रास्ता होगा आपके ख्याल में? इंडिया हमने तो देखिए और कुछ नहीं करना, हमने तो अगर हमारी रेंज वहां ना भी हुई और अब हम पे कुछ किसी ने बुरी नजर से देखा तो हमने तो बगैर सोचे समझे भारत पे, मुंबई पे अटैक कर देना है, न्यू दिल्ली पे कर देना है. हमने तो छोड़ा नहीं. न्यूक्लियर रेंज में नहीं भी अमेरिका भी हमला नहीं कर सकता. हमारे लिए क्या वाइड रास्ता होगा आपके ख्याल में? इंडिया हमने तो देखिए और कुछ नहीं करना, हमने तो अगर हमारी रेंज वहां ना भी हुई और अब हम पे कुछ किसी ने बुरी नजर से देखा तो हमने तो बगैर सोचे समझे भारत पे, मुंबई पे अटैक कर देना है, न्यू दिल्ली पे कर देना है. हमने तो छोड़ा नहीं. न्यूक्लियर रेंज में नहीं भी अमेरिका भी हमला नहीं कर सकता. हमारे लिए क्या वाइड रास्ता होगा आपके ख्याल में? इंडिया हमने तो देखिए और कुछ नहीं करना, हमने तो अगर हमारी रेंज वहां ना भी हुई और अब हम पे कुछ किसी ने बुरी नजर से देखा तो हमने तो बगैर सोचे समझे भारत पे, मुंबई पे अटैक कर देना है, न्यू दिल्ली पे कर देना है. हमने तो छोड़ा नहीं. न्यूक्लियर रेंज में नहीं भी अमेरिका भी हमला नहीं कर सकता. हमारे लिए क्या वाइड रास्ता होगा आपके ख्याल में? इंडिया हमने तो देखिए और कुछ नहीं करना, हमने तो अगर हमारी रेंज वहां ना भी हुई और अब हम पे कुछ किसी ने बुरी नजर से देखा तो हमने तो बगैर सोचे समझे भारत पे, मुंबई पे अटैक कर देना है, न्यू दिल्ली पे कर देना है. हमने तो छोड़ा नहीं. न्यूक्लियर रेंज में नहीं भी अमेरिका भी हमला नहीं कर सकता. हमारे लिए क्या वाइड रास्ता होगा आपके ख्याल में? సో మనం చూస్తున్నాం కదా, అమెరికా మా మీద దాడి చేస్తే మేము ఇండియా మీద దాడి చేస్తాం, మేము అమెరికా దాకా రీచ్ అవ్వలేమని చెప్తున్నారు. అంటే వాళ్ళ చేతకంతనాన్ని చూపిస్తున్నారు. దే హ్యావ్ మిజైల్స్ అని చెప్తున్నారు, బట్ దే కాంట్ రీచ్ యుఎస్. ఇఫ్ యుఎస్ అటాక్స్ దెమ్ దే విల్ అటాక్ ఇండియా అంట. అండ్ తులసి గబార్డ్ ఏమన్నారు మొన్న మీరు చూశారు కదా, ఏమన్నారు చాలా క్లియర్గా. ఐ ట్రై టు గివ్, ఇఫ్ నెతన్యాహు వీడియో ఉంటే మీరు ఒకసారి చూసి ఉండొచ్చు, చాలామంది మీకు ఐడియా ఉండే ఉంటుంది. నెతన్యాహు ఏమన్నారు, రాడికల్ ఇస్లామిక్ నేషన్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, అందులో ఇరాన్ ఉంది, ఆ తర్వాత పాకిస్తాన్ ఉంది. ఇరాన్ పని ఇప్పుడు ఆల్రెడీ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ చూసుకుంటున్నారు ఆ విషయంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ యుద్ధం ముగిసినా ఇరాన్ మళ్ళీ తిరిగి కోలుకోవడం లేదంటే యుద్ధాలకు రెడీ అవ్వడం ఇంకేదో చేయడం అనేది పాసిబుల్ అయ్యే పని కాదు. దే ఆర్ ఆల్మోస్ట్ డన్. నౌ ద నెక్స్ట్ టార్గెట్ విల్ బీ పాకిస్తాన్. అన్డౌటెడ్లీ ఫర్ ఇజ్రాయెల్, ఫర్ యుఎస్, ఈవెన్ ఫర్ చైనా, ఫర్ ఎవ్రీబడి, పాకిస్తాన్ విల్ బీ ద నెక్స్ట్ టార్గెట్. అండ్ ఆఫ్ కోర్స్ రష్యా ఈజ్ విత్ అస్ ఆల్వేస్. యూరోపియన్ కంట్రీస్ కూడా భయపడుతున్నాయి పాకిస్తాన్ విషయంలో. సో తులసి గబార్డ్ ఏమన్నారు ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. Include ICBMs with a range capable of striking. However, the intelligence community assesses that Russia, China, North Korea, Iran, and Pakistan have been researching and developing an array of novel, advanced, or traditional missile delivery systems with nuclear and conventional payloads that put our homeland within range. The IC assesses that threats to the homeland will expand collectively to more than 16,000 missiles by 2035, from the current assessed figure of more than 3,000 missiles. The IC assesses that China and Russia are developing advanced delivery systems meant to be capable of penetrating or bypassing U.S. missile defenses. North Korea's ICBMs can already reach U.S. soil, and the IC assesses that it is committed to expanding its nuclear arsenal. Pakistan's long-range ballistic missile development potentially could include ICBMs with a range capable of striking the homeland. The IC assesses that Iran has previously demonstrated space launch and other technology it could use to begin to develop a militarily viable ICBM before 2035, should Tehran attempt to pursue that capability. However, these assessments will clearly be updated as the full impact of Operation Epic Fury's devastating strikes on Iran's missile production facilities, stockpiles, and launch capabilities is determined. So,
అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడుతున్న మాటలు ఇవి, ఎవరో సాధారణ వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు కాదు. పాకిస్తాన్ లాంటి దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉండడం అనేది డేంజరు ఈవెన్ ఫర్ అమెరికా అని చెప్తున్నారు. ఇట్స్ ఎ వెరీ క్లియర్ సైన్. అమెరికా ఏదైనా ఒక దేశం మీద దాడి చేసే ముందు, ఏదైనా ఒక దేశాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నా, ఒక దేశాన్ని నాశనం చేయాలని చూసినా సరే ఇదే లైన్ చెప్తారు, దట్ అమెరికాకి ఆ దేశం ముప్పు, ఆ దేశం వల్ల ముప్పు పొంచి ఉంది, అమెరికాకి ఆ దేశం వల్ల ఫ్యూచర్లో నష్టం జరుగుతుందేమో అనే ఒక్క మాట మాట్లాడతారు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఆ మాట మాట్లాడుతున్నారు అంటే పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ అమెరికా అనేది అర్థమవుతుంది. ఇట్స్ ఎ వెరీ క్లియర్ సైన్. అమెరికా డోంట్ వాంట్ దీస్ నేషన్స్, దీస్ రాడికల్ నేషన్స్ టు హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. ఈవెన్ ఇజ్రాయిల్ డోంట్ వాంట్. సో ఒక్కసారి మీరు చూస్తున్నారు, ఈవెన్ పాకిస్తాన్ ఏమో ఓ పక్క ఇస్లామిక్ దేశాల్లో నా దగ్గర మాత్రమే ఇవి వెపన్స్ ఉన్నాయి కాబట్టి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి నేనే పెద్దన్నలాగా చలామణి అవ్వాలని చెప్పేసి ఏదో కొంత అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలతో కొన్ని అగ్రిమెంట్స్ కుదుర్చుకొని కొంత హడావుడి చేసే ప్రయత్నం చేస్తోంది. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దెమ్. వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు పాకిస్తాన్ని. వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఒక ఉగ్రవాద దేశం వచ్చి గల్ఫ్ దేశాల మీద ఆధిపత్యం చేస్తామంటే వాళ్ళకి ఆయిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్, టూరిజం ఉంది, డబ్బులు వస్తున్నాయి. అసలు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? వీళ్ళు వరుసగా ఏమేమి దేశాలు ఉన్నాయి పాకిస్తాన్కి వ్యతిరేకంగా? చిన్న దేశాలు ఉన్నాయి, ఏదో పట్టించుకోకుండా ఉన్నారా? అమెరికా ఉంది. పాకిస్తాన్లో ఉగ్రవాద గుంపులకు సంబంధించి అనేక సార్లు అమెరికానే అది ఒక ఉగ్రవాద దేశం అంటూ చెప్పింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా చాలాసార్లు విమర్శించారు. ఇప్పుడు తులసి గబార్డ్ అక్కడి ఇంటెలిజెన్స్ చీఫ్ అదే చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇండియా ఎప్పుడు ఈ విషయాన్ని లేవనెత్తుతూనే వస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇంకోవైపు యూకే, యునైటెడ్ కింగ్డమ్లో కూడా ఈవెన్ వాళ్ళ పార్లమెంట్లో కూడా పాకిస్తాన్ గురించి డిస్కస్ చేశారు. ఇక FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా పాకిస్తాన్ను గ్రే లిస్ట్లో పెట్టింది. అంటే ఉగ్రవాదులకు సంబంధించిన నిధుల నియంత్రణలో ఇక్కడ ఉగ్రవాదులకు నిధులు ఇస్తున్నారు వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వేస్ట్ అని చెప్పేసి FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వీళ్ళని గ్రే లిస్ట్లో పెట్టేసింది. సో ఇలా ప్రపంచంలో ఉన్న దేశాలు, అంతర్జాతీయ సంస్థలన్నీ పాకిస్తాన్ని మీరు మంచివాళ్ళు కాదు అని చెప్తుంటే, లేదు ఎంతో కొంత మేము ప్రూవ్ చేసుకోవాలి, మేము మంచివాళ్ళమే అని చెప్పుకోవాల్సింది పోయి, మేము సగం ప్రపంచాన్ని లేపేస్తాం, ఇండియాని లేపేస్తాం, ఢిల్లీని లేపేస్తాం, ముంబైని లేపేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అమెరికా మాకు థ్రెట్ ఉంది మీ వల్ల అంటే, మా వల్ల మీకెందుకు థ్రెట్ ఉంది, మనం బాయి కదా అని చెప్పి చెప్పుకోవాల్సింది పోయి, అమెరికా పాకిస్తాన్ బాయి కదా అని చెప్పి చెప్పుకోవాల్సింది పోయి, వాళ్ళతో మాట్లాడాల్సింది పోయి, వాళ్ళు మా మీద అటాక్ చేస్తే మేము ఇండియా మీద అటాక్ చేస్తాం. ఇండియా ఏం చేస్తుంది? ఏదో సరదాగా ఆడుకుంటూ కూర్చుంటుందా? పాకిస్తాన్ బాంబులు వేస్తాం, మేము లేపేస్తాం అంటే ఒప్పుకుంటాయా ప్రపంచ దేశాలు? సో ఇట్స్ వెరీ ఎలాంటి ఇవన్నీ బేస్లెస్, కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా ఏదేదో మాట్లాడి అనవసరంగా గందరగోళం చేయడం తప్పితే ఏమైనా ఉపయోగం ఉందా? దే ఆర్ ఇన్ ఫియర్ దట్ అమెరికా ఈజ్ గోయింగ్ టు అటాక్ దెమ్ నెక్స్ట్ అని. దే ఆర్ ఇన్ ఫియర్ దట్ దే విల్ బి ద నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ US అని చెప్పి భయం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏమీ చేయలేరని వాళ్ళకి తెలుసు. దే నో దట్ దేర్ మిజైల్స్ కాంట్ రీచ్ అమెరికా. దే నో దట్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ F-16 యుద్ధ విమానాలు లాంటి వాటిలో పవర్ స్విచ్ ఉందని కూడా ఒక ప్రచారం జరిగింది, మనకు తెలుసు. అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు అమెరికా కావాలనుకుంటే వాళ్ళ యుద్ధ విమానాలను ఆపేస్తుందని భయం ఉంది వాళ్ళకి. అంటే ఒకవేళ ఇతర దేశాలకు అమ్మినప్పుడు, మనలాంటి దేశాలకు అమ్మినప్పుడు అమెరికా లాంటి పనులు చేయకపోయినా మనం చాలా క్లియర్గా ఉన్నా కానీ పాకిస్తాన్ లాంటి దేశాల దగ్గర ఏముంది? ఈవెన్ వాళ్ళు రిస్ట్రిక్షన్ కూడా పెట్టారు దట్ దే కాంట్ ఈవెన్ యూజ్ దీస్ ఫైటర్ జెట్స్ ఇన్ వార్స్ అని చెప్పేసి. ఎందుకు? వాళ్ళకి రాదు, వాళ్ళకి అంత నైపుణ్యం లేదని. సో దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ పాకిస్తాన్స్ వర్డ్స్ ఎక్కడో కూడా. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఎన్ని రోజులు ఈ మేకపోతు గాంభీర్యం. అతి త్వరలో అంతర్యుద్ధమే మొదలయ్యేలా ఉంది. ఒక పక్క బలూచిస్తాన్ ఎగిరిపోయింది, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ తుక్కు కింద కొడుతున్నారు పాకిస్తాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో కరువు కాటకాలు ఏమీ లేని, డబ్బులు లేవు, ప్రపంచం దగ్గర నుంచి అడుక్కు తెచ్చుకుంటున్నారు ఆల్రెడీ. ఇట్ సీమ్స్ వెరీ సూన్ పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎలా వాళ్ళు డీల్ చేసుకుంటారో చూద్దాం. మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి.